హాయ్ ఏరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10వ తరగతికి సంబంధించి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో గ్రాఫ్ లెక్కలు ఉంటాయి. సో ఇందులో అయితే ముందుగా ప్రతి ఈక్వేషన్కి టేబుల్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకుందాం. అంటే గ్రాఫ్ చేయడం కాదు, ముందుగా గ్రాఫ్ చేయాలంటే టేబుల్ తయారు చేయాలి. సో ఒక 2-3 పాయింట్లు తీసుకుని వాల్యూస్ ఎలా వస్తుంది. చాలామంది విద్యార్థులు ఈ యొక్క టేబుల్ తయారు చేయడంలోనే చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. సో టేబుల్ మిస్టేక్ అయితే మొత్తం గ్రాఫ్ సమ్ కూడా పోతుంది. సో ఏపీలో అయితే ఈ గ్రాఫ్ సమ్కి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వల్ వేరియబుల్స్లో 8 మార్కుల లెక్క. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టేబుల్ తయారు చేయడం వస్తే ఈజీగా ప్లాట్ చేయడం వస్తుంది. సో ఈ యొక్క వీడియోలో ప్రత్యేకించి ఓన్లీ టేబుల్ తయారు చేయడం ఏ విధంగా చేయాలి, ఒక ఈక్వేషన్ తీసుకుని టేబుల్ ఏ విధంగా తయారు చేయాలి, ఒక 2-3 పాయింట్లు తీసుకుని టేబుల్ ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒక్కొక్క ఈక్వేషన్ తీసుకుంటాను, ఆ ఈక్వేషన్లో టేబుల్ మనం ఏ విధంగా చేయాలి చూద్దాం. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా రానున్న రోజుల్లో మీకు 8 మార్క్స్ 4 మార్క్స్ లెక్కలు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ వై ఈజ్ = 8. సో సింపుల్గానే ఉంటుంది. సింపుల్ నుంచి హార్డ్గా వెళ్దాం. సో ఏ విధంగా చేయాలి ఒక్కొక్కటిను. సో ముందుగా మన ప్రతిదీ కూడా వై అనేది సబ్జెక్ట్గా చేయడం నేర్చుకోవాలి. సో వైని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటట్టు చూడండి, లేదా మైనస్ ఉంటే అటువైపునే చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే ట్రాన్స్పోజిషన్ చేసినప్పుడు ప్లస్ వల్ల మైనస్ అవుతుంది, మైనస్ వల్ల ప్లస్ అవుతుంది, ఇంటూ వల్ల డివిజన్ అవుతుంది, డివిజన్ వల్ల ఇంటూ అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళాం, లేదా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రెండు మ్యూచువల్గా ట్రాన్స్ఫార్మేషన్ అయితే దేర్ ఈజ్ నో చేంజ్ ఆఫ్ ది సింబల్స్. సో ఇక్కడ మనం వైని సబ్జెక్ట్ చేయండి. ముందు వై ఈజ్ = 8 ఇక్కడ రాసాం. ఈ ఎక్స్ని ఇటువైపు ట్రాన్స్పోర్ట్ చేయండి. ఎక్స్ సింబల్ ఏంటి? ప్లస్. అటువైపు వెళ్తే -x. ఓకేనా? ముందు ఇది ఇంపార్టెంట్గా రావాలి. సో ఇప్పుడు మనం టేబుల్ తయారు చేద్దాం. టేబుల్ ఒక 3 పాయింట్లు తీసుకోండి సరిపోద్ది. x1 y1. చాలా మంది x0 తీసుకోండి, y ఎంత వస్తుంది, లేదా y0 తీసుకోండి x0. సో ఇటువంటి వాటిలో పర్వాలేదు, కానీ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మాత్రం పాయింట్లో వచ్చింది అనుకోండి, మీరు ప్లాట్ ద పాయింట్స్ అనేది డిఫికల్ట్ అవుతుంది. పాయింట్ అనేది లేకుండా, అంటే ఫ్రాక్షన్ అనేది లేకుండా మీరు చూసుకోండి. సో ఇదైతే డైరెక్ట్ ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ నేను మనకి ఫ్రాక్షన్ లేదు కాబట్టి, అంటే by2 అని కానీ by3 కానీ లేదు కాబట్టి డైరెక్ట్గా ఒక 3 పాయింట్లు తీసుకున్నాను. 0, 1, 2 అనేది తీసుకున్నాము. సో ఇప్పుడు y = 8 - x కాబట్టి x ప్లేస్లో 0 పెట్టాను, అంటే 8 - 0 అంటే ఎంత వచ్చింది? 8. సో 0 తీసుకుంటే ఎంత వచ్చింది మనకి? 8. అదే y = x ప్లేస్లో 1 తీసుకున్నాను అనుకోండి, 8 - 1 7. అలాగే 2 తీసుకున్నాను అనుకోండి, y = 8 - 2 6. సో ఈ పాయింట్లు తీసుకుని మనం గ్రాఫ్లో మనం ప్లాట్ చేయొచ్చు. ఓకే, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకేనా? సో ఈ డిఫరెంట్ ఇంకో ఈక్వేషన్ చూద్దాం. సో యాక్చువల్గా అయితే పబ్లిక్ ఎగ్జామినేషన్లో 2 ఈక్వేషన్లు ఇచ్చి రెండింటిని డ్రా చేసి చేయమంటాడు. సో ముందు ఈ ఈక్వేషన్ ఏ విధంగా చేయాలనేది నేర్పుతాను ఈ గ్రాఫ్లో. ఓకేనా? నెక్స్ట్ సో రెండో ఈక్వేషన్ కనుక మనం చూసుకుంటే x - y = 8. x - y = 8 అన్నప్పుడు మనకి y సబ్జెక్ట్ రావాలి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇందాకైతే x పంపించి ఇప్పుడు -y ఉంది కాబట్టి -y అటువైపు ట్రాన్స్పోర్ట్ చేద్దాం. ఈ 8ని ఇటువైపు తీసుకొచ్చేయండి. x ఇక్కడే ఉంది, 8 ఇటువైపు వచ్చింది, అంటే -8. -y అటువైపు పంపించాం, +y. చూడండి ఇక్కడ -y అటువైపు వెళ్తే +y అయింది. 8 ఇటువైపు వచ్చిందంటే ఇక్కడ +8 ఉంది కాబట్టి ఇటువైపు వచ్చేసరికి -8. సో ఇప్పుడు ఏమో మనకి y సబ్జెక్ట్ కదా, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలా రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి, రైట్ హ్యాండ్ సైడ్ అలా లెఫ్ట్ హ్యాండ్ పంపించండి. అప్పుడు ఏం సింబల్ మారదు, y = x - 8. ఓకేనా? ఓన్లీ ఒక టర్మినే కనుక మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే, ఒక టర్మిన్ కానీ ఇటు, ఒక టర్మిన్ అటు పంపిస్తే మారుతాయి. అలాగే కూడా మొత్తం ఓవరాల్గా LHSని ఇటువైపు, RHSని ఇటువైపు తీసుకొస్తే ఏం చేంజ్ అవ్వదు. సో x - 8 = y కాబట్టి y = x - 8 అది కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం సింబల్ చేంజ్ చేయట్లేదు. సో ఇప్పుడు ఎందుకంటే మనకి ఈజీగా ఉండడం కోసం ఆ విధంగా చేసుకున్నాం. y సబ్జెక్ట్కి రావాలి ప్రతిదీను. ఇప్పుడు కూడా మనకి ఫ్రాక్షన్ లేదు కాబట్టి 0, 1, 2 తీసుకోవచ్చు మీరు. x, y, xలో 0, y అనే 2 ఏవైనా తీసుకోవచ్చు, కానీ నేను 0, 1, 2 అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఫ్రాక్షన్ వస్తే ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు y = x - 8. x ప్లేస్లో 0 తీసుకున్నాను, 0 - 8 సింబల్స్ ఇంపార్టెంట్. -8 ఇంటిజర్స్లో సైన్స్ ఇంపార్టెంట్. అలాగే 1 తీసుకున్నాం అనుకోండి, y = 1 - 8. x - 8 కదా, x ప్లేస్లో మార్చుతున్నాం,
1 - 8 ఎంత -7 అంటే ఇక్కడ -7. 2 తీసుకుంటే 2 - 8 2 - 8 ఎంత -6. సో ఇక్కడ మన పాయింట్కి వచ్చేసరికి 0 -8 అలాగే 1 -7 2 -6 వస్తాయి. ఇవి పాయింట్లు. ఓకేనా. సో నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం. మూడో పాయింట్ చూసుకుంటే థర్డ్ ఈక్వేషన్ 2x + y - 6 = 0 అంటే y ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వైని పంపించక్కర మిగతా పంపించండి. సో y = ఈ -6 ని ముందు పంపించండి +6 అవుతుంది. 2x నడిపి పంపించండి -2x లేదా 2x ముందు పంపించనుకోండి -2x + 6 అలా కన్నా మైనస్ ఉన్నది ముందు పంపించుకున్నామంటే +6 +2x ఇక్కడ 2x ఎంత దీని సింబల్ ప్లస్ కాబట్టి అటువైపు వెళ్తే మైనస్. సో -2x 6 - 2x ఈ ఈక్వేషన్ త్వరగా వస్తే మనకి పాయింట్లకి ఈజీగా అవుతాయి. సో ఇక్కడ మనకి మళ్ళీ టేబుల్ తయారు చేసుకుంటాం. ఇక్కడ ఫ్రాక్షన్ లేదు కాబట్టి మనం 0 1 2 తీసుకోవచ్చు. 0 1 and 2 0 తీసుకున్నాను. y = 6 - 2x y = 6 - 2 × x ప్లేస్ లో 0 పెట్టుకోండి. 2 × 0 అంటే ఎంత 6 మైనస్ ముందు మైనస్ చేయకూడదు. 6 - 2 4 4 × 0 0 అని వేస్తారు. అలా కాదు ముందు ఫ్రాక్షన్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. 2 0 0 6 - 0 6 అదే 1 వేసుకున్నాం అనుకోండి. y = 6 - 2 × x ప్లేస్ లో 1 పెట్టండి. 6 మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. 2 1 2 అంటే 6 - 2 4 2 తీసుకున్నాం అనుకోండి. 6 - 2x అంటే 2 × 2 6 - 4 అంతే అండి 2 తీసుకుంటే 2 వచ్చింది. సో పాయింట్స్ మీరు ఇక్కడ రాసుకోవాలి 0 6 1 4 2 2. సో ఈ విధంగా ఈక్వేషన్ మనం ప్లగ్ ద పాయింట్ చేస్తాం. నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ ఈక్వేషన్ 3x + 4y = 10 ఇచ్చారు. అంటే y సబ్జెక్ట్ రావాలి అంటే ఇక్కడ +4y ఉంది కాబట్టి ఇక్కడ ఇలా ఉంచేయండి 10 3x అటు ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ +3x అటు వెళ్తే -3x ఇక్కడ y అనేది రావాలి. ఇంటూ 4 ఉంది కాబట్టి 4 × y కాబట్టి ఇటువైపు వెళ్తే y = 10 - 3x ఇక్కడ వచ్చేసరికి /4 వచ్చింది. సో /4 వచ్చినప్పుడు 0 1 2 అనేది కాకుండా అందులో ఏదైతే ఫ్రాక్షన్ లేకుండా ఉంటుందో చూసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చిన పాయింట్లు మూడు పాయింట్లు రావాలి మనకి. అయితే మనం ఇక్కడ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు రఫ్ వర్క్ చేసుకోవాలి. మనం 0 తీసుకున్నాను అనుకోండి 10 - 0 తీసుకున్నాను 3 × 0 ఎంత అవుద్ది 10/4 వస్తుంది. 10 - 3 × 0 అంటే 10/4 ఇది వద్దు ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి వద్దు. అలాగే 1 తీసుకున్నాను అనుకోండి 3 1 3 10 ట్రై చేసుకుంటూ ఉండండి 10 - 3 7 7/4 ఇది ఫ్రాక్షన్ వస్తుంది. 2 తీసుకున్నాం అనుకోండి 10 - 3 × 2/4 అంటే 10 - 6/4 4/4 1 సో 1 వచ్చింది. అంటే మనకి 2 తీసుకుంటే 1 వచ్చింది. అంటే మల్టిపుల్ ఆఫ్ 2 చూసుకోండి. అలాగే -2 తీసుకున్నాను నేను -2 కూడా తీసుకోండి 3 × -2/4 ఎంత అవుద్ది 10 -3 × -2 + 6/4 అంటే 16/4 4 వచ్చింది. ఇది కూడా ఫ్రాక్షన్ లేకుండా వచ్చింది. అంటే -2 తీసుకుంటే 4 వచ్చింది. అలాగే 3 తీసుకున్నారు అనుకోండి మీరు 10 - 3 × 3 తీసుకున్నాను x ప్లేస్ లో 3/4 అంటే ఏంటంటే 10 - 9/4 1/4 ఇది ఫ్రాక్షన్ వచ్చింది. ఫ్రాక్షన్ వస్తే మనము గ్రాఫ్ లో పెట్టుకునేటప్పుడు పాయింట్ ప్లాట్ ద పాయింట్ డిఫికల్టీ అవుతుంది. అలా కాకుండా 10 - 4 తీసుకున్నాం అనుకోండి 4 అంటే ఇది 10 - 12/4 -2/4 ఇది కూడా అవ్వట్లే. సో 2 -2 ఇంకా 6 తీసుకున్నాం అనుకోండి 5 అవుతాయి 15 6 10 - 6 3 18 అంటే మనకి 8 రావాలి 8/4 రావాలి కదా అందుకని 10 - 3 × 6 తీసుకున్నాను /4 10 నాకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి 8 రావాలి. 8 రావాలంటే ఏం చేయాలి 10 ఆల్రెడీ ఉంది 18 కానీ మనకు రావాలి అర్థమైందా కాబట్టి 28 కానీ రావాలి. సో ఎంత ఉంది -8/4 ఎంత అయింది -2 వచ్చింది. సో మనం ఎంత తీసుకున్నాం 6 తీసుకున్నాం 6 తీసుకుంటే ఎంత వచ్చింది -2. సో ఈ విధంగా ఫ్రాక్షన్ లేకుండా ఏదైతే వస్తుందో అవి మనం పాయింట్ తీసుకోవాలి. అంటే ఇది x 6 y -2 అలాగే x -2 y 4 x2 y 1. సో ఈ విధంగా పాయింట్లు మరి మీరు తీసుకోవాలి 2, 1 -2, 4 6, -2 ట్రై వేసుకోవాలి. సో ప్రతి 0 -1 +1 -2 +2 2 -2 3 -2 3 -3 4 -4 అలా చెక్ చేసుకుంటూ ఉండండి. సో చేసుకుంటే మనకి ఫ్రాక్షన్ లేకుండా వస్తే మీరు గ్రాఫ్ లో చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం.
నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 3y = 6. సో ఇక్కడ సబ్జెక్ట్ రాసుకోండి, y సబ్జెక్టు. ఇక్కడ 3y ప్లస్ 3y ఉంది కాబట్టి ఇక్కడ ఇటువైపు ఉంచవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఎక్స్ని ఇటువైపు పంపించండి, ప్లస్ ఎక్స్ని ఇటువైపు పంపిస్తే ఎంత అవుతుంది? 6 ముందు రాసుకోవాలి, ప్లస్ ఎక్స్ అటు మైనస్ ఎక్స్. సో 3y అంటే 3 × y. y ఒకటే కావాలి కాబట్టి y = 6 - x/3. ఓకే, నా ఇక్కడ బై 3 వచ్చింది కాబట్టి ఫ్రాక్షన్ రాకుండా చూసుకోండి. సో ముందుగా టేబుల్ ఒక 3 పాయింట్ల కింద రాసుకోండి, కానీ ఏమి రాసుకోవాలో ముందు మనం ట్రై చేస్తే కానీ రాదు. అవి ఏంటనేవి చూద్దాం. 3 పాయింట్లు అంటే బై 3 అంటే మనకి 3 క్యాన్సిల్ అవ్వాలంటే 3 - 3 6 - 6 లేదా 9 - 9 12 15 20 18 21 వచ్చేటట్టుగా తీసుకోవాలి. సో సపోజ్ 0 తీసుకున్నాం అనుకోండి, మీరు y = 6 - x/3 కదా, 0 తీసుకున్నారు ఎంతేంటి? y = 6 - x + x 0 తీసుకున్నాను 3 ఎంతేంటి? 6/3 వచ్చింది 2. అంటే x 0 తీసుకున్నాం, y వాల్యూ ఎంత వచ్చింది? 2. ఫ్రాక్షన్ లేదు. 1 తీసుకున్నారు అనుకోండి, ఎంత వచ్చింది? 6 - 1/3 5/3 వచ్చింది. ఇది వద్దు, ఇది వేరే తీసుకో. 2 తీసుకున్నారు అనుకోండి, -1 తీసుకున్నా 6 + 1 అవుతుంది, 7/3 అవుతుంది. 2 తీసుకున్నారు అనుకోండి, 6 - 2/3 అంటే 4/3, ఇది వద్దు. అలాగే -2 తీసుకున్నారు అనుకోండి, 6 - -2 అంటే 6 + 2 8/3, అది అవ్వద్దు. 3 తీసుకోండి, 6 - x అంటే 3, x ప్లేస్లో 3 పెట్టుకున్నాను, /3 3/3 1 సరిపోయింది. అంటే x ఎంత తీసుకున్నాం? 3 తీసుకున్నాం, అప్పుడు y ఎంత వచ్చింది? 1 వచ్చింది, సరిపోయింది. అలాగే -3 కూడా తీసుకోండి, y = 6 - -3 అంటే x ప్లేస్లో -3 పెట్టుకున్నాం, /3 ఎంత వచ్చింది? 6 + 3/3 9/3 9/3 అంటే ఎంత? 3 అంటే x ప్లేస్లో -3 పెట్టుకుంటే y వాల్యూ ఎంత? 3 అవుతుంది. సో ఈ విధంగా ఫ్రాక్షన్ లేకుండా మీరు తీసుకోండి, 0, 2 3, 1 -3, 3. ఓకేనా? మరొక ఈక్వేషన్ చూద్దాం. చూడండి, 2x - 3y - 12 అంటే ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్ వచ్చేటట్టుగా ఉంది 3y కాబట్టి. అలాగే మైనస్లు కూడా ఎక్కువ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి ఎలా చేస్తున్నాం. సో ముందుగా ఏం చేయాలి? -3y ఉంది కాబట్టి 3yనే ముందు పంపించేయండి, మిగతా ఇటువైపు ఉంచేయండి. 2x -12 ఇక్కడ ఉంచండి, -3y ఇటువైపు వెళ్తే +3y. సో 3ని ఇటువైపు తీసుకురండి, 3 × y కదా, 2x - 12/3 = y. సో మనకి వచ్చినాయి ఇప్పుడు, అంటే y = 2x - 12/3. ఇప్పుడు మనకి టేబుల్ ఒకటి తయారు చేయాలి. /3 ఇది కూడా /3 వచ్చింది కాబట్టి మనకి ఏవైతే సూట్ అవుతాయో చూద్దాం. ఎక్కువగా 3 అంటే మనకి మల్టిపుల్ ఆఫ్ 3 రావాలి, 0 కానీ అదే 3 - 3 లేదా 6 - 6 అంటే న్యూమరేటర్లో, అప్పుడు 3 క్యాన్సిల్ అవుతుంది, మల్టిపుల్స్ ఆఫ్ 3 వచ్చేటట్టుగా. ఇప్పుడు నేను ఏం చేశాను? మొదటగా మీరు ఏం చేయాలంటే x 0 తీసుకోండి, 2 × 0 - 12/3 2 × 0 0 కాబట్టి 0 - 12/3 -12/3 అంటే -4 వచ్చేసింది. సో ఫ్రాక్షన్ రాలేదు కాబట్టి 0 - 4. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 1 తీసుకున్నాం అనుకోండి, 2 × 1 - 12/3 -10/3 ఫ్రాక్షన్ వచ్చింది, వద్దు. -1 తీసుకున్నాం అనుకోండి, 2 × -1 - 12/3 అంటే -2 - 1 14/3 వచ్చింది, ఇది అవ్వట్లే. 2 తీసుకున్నాం అనుకోండి, 2 × 2 - 12/3 4 - 12 అంటే -8/3 ఇది అవ్వట్లేదు. -2 తీసుకున్నాం అనుకోండి, 2 × -2 - 12/3 అంటే ఎంత? -16/3 వస్తుంది, ఇది పోవట్లే. 3 తీసుకున్నారు అనుకోండి, 2 × 3 - 12/3 అంటే 6 - 12/3 అంటే ఎంత వచ్చింది? -6/3 అంటే ఎంత వచ్చింది? -2 వచ్చింది. సో x వాల్యూ 3 తీసుకున్నారు కాబట్టి y వాల్యూ ఎంత వచ్చింది? -2. 2 3 6 6 - 12 -6 -6/3 -2. సో ఫ్రాక్షన్ లేదు. సో 3 తీసుకుంటే అవుతుంది. సో ఇప్పుడు -3 తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి, 2 × -3 -12 3ను -3 కూడా చెక్ చేస్తున్నాను, /3 2 × -3 ఎంత? -6 -6 -12/3 అంటే ఎంత వచ్చింది? -18/3 ఎంత వచ్చింది? -6. సో ఫ్రాక్షన్ రాలేదు, అంటే -3 తీసుకుంటే -6 వచ్చింది, -3 తీసుకుంటే -6. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకుని ఫ్రాక్షన్ లేనివి మీరు తీసుకోవాలి. ఓకేనా? ఇంకొక ఈక్వేషన్ చూసుకుందాం. నెక్స్ట్ ఈక్వేషన్ చూసుకుంటే 2x - 2y - 2 = 0 అన్ని ట్రూ ఉన్నాయి. సో మనం దీన్ని ఎలా రేయచ్చు? y సబ్జెక్ట్ రావాలి కాబట్టి -2y ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అటువైపు పంపించేద్దాం. 2x - 2 = 2y. నిన్న మైనస్ ఉంది, -2y ఉంది కాబట్టి అటువైపు పంపించాం, మిగతావన్నీ ఇటువైపు ఉన్నాయి. నెక్స్ట్ 2x - 2 2y కదా, ఇటువైపు వస్తుంది. ఒక 2 × y కాబట్టి /2 ఇక్కడికి వచ్చేస్తుంది y.
అన్నిట్లోనూ 2 కామన్ ఉంది కదా, 2 కామన్ తీసుకోవచ్చు. x-1/2 ఈజ్ y. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయితేనే చేయండి, లేకపోతే వద్దు. లేదా మామూలుగా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసుకుంటాం. సో x-1 y అంటే y x-1. ఇప్పుడు ఈజీగానే చేయొచ్చు. ఇది ఫ్రాక్షన్ లేదు, మనం పాయింట్ తీసుకోవచ్చు. 0 తీసుకోండి, x0 తీసుకుంటే y x-1, 0 - 1 ఎంత -1. 1 తీసుకోండి, 2 తీసుకోండి. ఫ్రాక్షన్ లేకపోతే 0, 1, 2 తీసుకోండి. మీకు ఇంటర్సెక్టింగ్ అవుతాయి పాయింట్స్, ఎక్కడైనా వస్తాయి. సో y x-1, x ప్లేస్లో 1 తీసుకోండి, 1 - 1 0. మళ్ళీ y x-1, x ప్లేస్లో 2 తీసుకోండి, 2 - 1 దట్ ఈక్వల్ టు 1. సో మనకు వచ్చిన పాయింట్ ఏంటి, 0, -1 ఒకటి, 1, 0 ఒకటి, 2, 1 ఒకటి. సో ఈ విధంగా పాయింట్స్ అనేది ముందుగా టేబుల్ అనేది ప్రిపేర్ చేయండి. 2 ఈక్వేషన్ ఇస్తే 2 ఈక్వేషన్కి ఇలాగా, ఒక ఈక్వేషన్కి ఎలా చేసామో 2 ఈక్వేషన్ కూడా అదే విధంగా చేస్తారు. ఆ 2 ఈక్వేషన్ని వచ్చినటువంటి పాయింట్స్ని మనం గ్రాఫ్ తీసుకుని గ్రాఫ్లో ప్లాట్ చేసుకుంటే అక్కడ 2 కూడా ఒక మనకి ఇలాగ గ్రాఫ్ ఇలా వచ్చినప్పుడు ఒక గ్రాఫ్ ఒక లైన్ మీద ఇలా వచ్చినప్పుడు ఇంకోటి ఇలా ఇక్కడ మీట్ అవుద్ది. సో ఇది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఇది టువర్డ్స్, ఇది x కాబట్టి x వాల్యూ ఇది అవుద్ది, ఇది టువర్డ్స్ y కాబట్టి y ఎక్కడెక్కడ. ఇప్పుడు సపోజ్ ఇది 2 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, ఇది 1 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి. సో అప్పుడు x వాల్యూ ఎంత 2, y వాల్యూ y ఎక్కడ వచ్చింది 1 వచ్చింది. సో సొల్యూషన్ సెట్ ఎంత అవుద్ది 2, 1. సో దీని వెరిఫికేషన్ కూడా మీరు చేసుకోవచ్చు, ఏదైనా సరే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఈ విధంగా అంటే ఈక్వేషన్స్ కట్టడం అనేది రావాలి, టేబుల్ కట్టడం అనేది రావాలి, సో టేబుల్ ప్రిపరేషన్ అనేది రావాలి. సో అందుకని కొన్ని ఈక్వేషన్ మోడల్ ఈక్వేషన్ తీసుకుని మీకు ఈక్వేషన్ టేబుల్ ఏ విధంగా తయారు చేయాలో నేర్పడం జరిగింది. సో ఇదే విధంగా మీరు చేస్తే గ్రాఫ్ అనేది 8 మార్కులు కాబట్టి వదిలిపెట్టద్దు. సో చెయ్యండి తప్పనిసరిగా, మీకు 8 మార్కులు ఖచ్చితంగా మీకు అందులో వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో 8 మార్కులు కానీ 4 మార్కులు కానీ చెప్పడం జరుగుతుంది. సో స్కిప్ చేయకండి, బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, మీ ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.